ప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఈ పదాన్ని ఇద్దరు గొప్పగా ప్రయోగించారు. మొదటి వాళ్ళు ఎవరో తెలుసునా? అక్రూరుడు. కృష్ణుడిని చూడడానికి వెడుతున్నాడు. పొద్దున్నే లేచి రథం వేసుకు బయలుదేరి వెళ్ళాలి. వెళ్ళాల్సిన వాడు అనుకుంటాడు ఒక మాట, అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచమేనిషా, నాకు నిజంగా తెల్లవారిందయ్యా ఇవాళ సుప్రభాతం అన్నాడు. ఏమిటి? భగవంతుని చేరుకోబోతున్నట్ట. ఎందుకు? రోజు నిద్ర లేచాడు కదా, రోజు సుప్రభాతం కాలేదా? సుప్రభాతం అంటే తెల్లారడం అని అనుకుంటున్నాం, దాని అర్థం అది కాదు. ఏమిటి అంటే అక్రూరుడి సంగతి ఏమిటో తెలుసునా? వాళ్ళ అమ్మగారు నాన్నగారు చేసిన పుణ్యాల ఫలంగా ఆ పిల్లవాడు పుట్టాడు. వాళ్ళ అమ్మగారు రోజు రోజుకి 10 ఆవులు 20 ఆవులు దానం ఇచ్చేది. దినదినమును గోవులు దానం ఇచ్చేది కనుక ఆవిడ పేరు గాంధిని. వాళ్ళ నాన్నగారి పేరు స్వఫల్కుడు. కాశీక్షేత్రంలో అద్భుతమైన తపస్సు చేసిన ఆయన. వాళ్ళిద్దరికీ కొడుగ్గా పుట్టిన ఈ పెద్ద మనిషి ఎవరి దగ్గర సేవ చేశాడో తెలుసునా? కంసుడి దగ్గర సేవ చేశాడు. ఆ కంసుడు కృష్ణుని చంపడానికి పంపించాడే పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, వాడు వీడు వీళ్ళందరినీ కూడా పంపించినవాడు అక్రూరుడే. అక్రూరుడి పర్యవేక్షణలోనే వాళ్ళంతా వెళ్ళారు. అంటే ఇంత మంచివాడు అక్రూరుడు అక్కడ సేవలు చేశాడే, రాజుగారికి సేవ చేశాడు, ధర్మం తప్పడం లేదు. అలాంటి వాడు కృష్ణుణ్ణి సేవించడానికి వెళుతున్నాడు. అందుకని సంబరం. ఎన్నాళ్ళు ఇలాంటి దుర్మార్గపు తిండి తిన్నాను, దుర్మార్గుడి దగ్గర ఉన్నాను నేను, అయ్యో ఇంత జరిగిందా అనుకుంటూ సుప్రభాతాచమేనిచ, నాకు నిజంగా తెల్లారింది అన్నాడు. ఇది అంటే ధనుర్యాగం కోసం పంపించినప్పుడు తాను నిజంగా తెల్లవారింది అనుకుంటాడు. చాలామంది అంటుంటారు ఇంగ్లీష్లో కూడా, ఐ షల్ కాల్ దిస్ ఎ డే. అంటే ఇన్నాళ్ళు రోజులు గడవలేదా నీకు? ఈ ఒక్కరోజే డే అయిందా? ఏమిటి మాట్లాడతావు? దాని అర్థం అది కాదు. అంటే ఆ క్షణం లోపల నీకేదో ప్రత్యేకత కలగాలి, అందుకని సుప్రభాతం. శబరి కూడా ఇదే మాట అంది, అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచమేనిష, నాకు తెల్లవారింది వాళ్ళ. ఎందుకని? చిత్రకూటం దగ్గర రాముడు వచ్చిన దగ్గర నుంచి రాముడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు, అలా రాముడు ఎలా ఉంటాడో తెలియదు. అలాంటి స్థితిలో 12 ఏళ్ళు ఎదురు చూచింది శబరి రాముడి కోసమని చెప్పి. రాత్రింబగళ్ళు ఎదురు చూచింది. గురువుగారి సేవకి దూరం అయ్యింది, తప్పించిపోతోంది. అందుకని రాముడు రాగానే సుప్రభాతాచమేనిష, తెల్లవారింది అనుకుంటుంది. అంటే సుప్రభాతము అంటే అర్థం మనస్ఫూర్తిగా చేసే సంకల్పము ప్రారంభించే దశలో వచ్చిందంటే దాని పేరు సుప్రభాతము. మరో విశేషం ఏంటో తెలుసునా? మనమంతా పదాలు ప్రయోగిస్తుంటాం ఆంగ్లంలో. ఏమని? గుడ్ మార్నింగ్ అంటాం. అంటే ఏ మార్నింగ్ గుడ్ కాదా ఏమిటి? దాని అర్థం అది కాదు. తెల్లవారగానే నిన్ను చూచానయ్యా, నీకున్న విశేషాలు నీకున్న మంచితనము అది నా లోపల ఆవహింపజేసుకోవాలి, నాకు క్షేమం కలగాలి. అలాగే నిద్రపోయే ముందు గుడ్ నైట్ అంటాం. అంటే రాత్రి బాగుండాలి. అంటే అర్థం ఏమిటి? పగటిపూటంతా మనం శ్రమపడ్డాము, రకరకాల చిత్తవృత్తులతో ఉన్నాము, రాత్రిపూట ఆ చిత్తవృత్తులన్నీ కూడా ప్రశాంతం వహించి హాయిగా నిద్రపోవాలి. మళ్ళీ ఒక మంచి రోజు కోసం తెల్లవారు రావాలి. ఈ గుడ్ మార్నింగ్ కానీ గుడ్ ఆఫ్టర్నూన్ కానీ వీటన్నిటికీ అర్థాలు ఇవి. వాటికో పరమార్థాన్ని కల్పించిన వారు మన పెద్దలు. అదిగో అలాంటి పెద్దల్లో ఒకరు ప్రతివాది భయంకరం అన్నం స్వామివారు. వీరు 1361 సంవత్సరంలో జన్మించారు. ఆ స్వామి గాథ అదంతా మనం తర్వాత ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుందాం. వారు చిన్న వయసులోనే చాలా చక్కటి విజ్ఞానాన్ని సంపాదించి రకరకాల శాస్త్రాధ్యయనం చేసి కాంచీనగరంలో ఉన్నవారు. శ్రీరంగంలో ఉంటూ కూడా ఆయన మనవాళ మహాముని, ఆయన దగ్గర వరవరములు అంటారు ఆయన్ని, ఆయన దగ్గర శిష్యరికం చేస్తుండగా ఒకసారి ఉత్తరాది సంబంధించిన ఒక పండితుడు ఎవరో తమ గురువు గారితో వాదన కోసం వస్తే ఈయనే వాదనా పటిమతోటి అవతల వాడిని ఓడిస్తే వరవరమునులు ఈయన్ని ప్రతివాది భయంకరం అన్నన్ అని ప్రతివాది భయంకర శబ్దంతో పలకరించారు. అంచేత
అది ఆయన ఇంటి పేరుగానే మారింది. ఆ తరువాత తమ గురువు గారు 8 స్థలముల లోపల 8 దిగ్గజాలని నిలిపితే ఒక సంస్థానానికి వీరు అధిపతులయ్యారు. వీరు గురువుగారితో కలిసి వెంకటేశ్వర స్వామిని సేవించుకోవడానికి తిరుపతి వెళ్ళారు. ఉదయం పూట స్వామిని సేవించుకోవాలి. సేవించుకునే సందర్భంలో ఇప్పుడున్న మనకు ఉన్న వ్యవస్థీకరణ ఆనాడు లేదు, అలా లేదు. అప్పటికే కొంత ఆరాధనా విధానంలో వ్యవస్థ ఏర్పాటు చేశారు. చేసిన తరువాత స్వామి అక్కడ దర్శిస్తూ ఉండగానే ఒక్కసారిగా రామాయణంలో శ్లోకం ఎత్తుకున్నారు. కౌసల్య సుప్రజ రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అని ఊరుకోలేదు. ఆ స్వామిని చూచి ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు అన్నారు ఆయన. అని ఆపకుండానే ఆశువుగా 70 శ్లోకాలు పఠించారు. చిత్రం ఏమిటంటే మొదటి శ్లోకం రామాయణంలోది. అక్కడ స్వామిని చూడగానే ఆనందం కలిగింది. విశ్వామిత్రుల వారు చెప్పిన ఆ శ్లోకాన్ని పఠించారు. తరువాత ఆశువుగా కొత్త శ్లోకం చెప్పారు. తరువాత శ్లోకాల్లో ఇంకొక 3 శ్లోకాలు వరాహ పురాణంలో, మార్కండేయ పురాణంలో ఆ ఉన్న శ్లోకాల భావం ప్రతిఫలించింది. మార్కండేయ పురాణంలో శ్లోకాలు మాత్రం ఉన్నట్టుగా ఆయన నోట పలికాయి. వరవరమునులు ఆనందపడిపోయి ఈ స్తోత్రాన్ని గ్రంథస్థం చేయించి అప్పుడు దేవాలయంలో ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇవాల్టి నుంచి స్వామి సన్నిధిలో ఉదయం పూట సుప్రభాత సేవలో దీన్ని గానం చెయ్యాలి, చేసిన తర్వాతే కవాటోద్ఘాటన జరగాలి అంటూ ఏర్పాటు చేసి ఇప్పటికి కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక్క మార్గశిరమాసంలో తప్ప వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవలో ఈ సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి, మంగళాశాసనమే గానం చేయడం అలవాటుగా వచ్చింది. సాంప్రదాయంలో వ్యవస్థగా ఏర్పడింది. అంతేకాదు మరి ధనుర్మాసంలో ఏమిటండి, ఇలాంటి సుప్రభాతమే ఇంకో విశేషం ఉంది. ఎన్ని 10 పాశురములు, 12 పాశురములు. ఏమిటది? తిరుప్పళ్ళి రిచ్చి అని తొండరడు పొడియాళ్ళువార్ భక్తాంఘ్రి రేణువులు, మన పరిభాషలో విప్రనారాయణులు అని అంటారు. ఆ స్వామి గానం చేసింది ధనుర్మాసం సమయంలో తిరుప్పళ్ళి రిచ్చి గానం చేస్తారు. అక్కడ ఉత్తర రోజుల్లో మిగిలిన రోజులంతా కూడా వెంకటేశ్వర సుప్రభాతాన్ని అనుసంధానం చేస్తారు. ఇది సుప్రభాతం ఎలా రూపుదిద్దుకుందో చెప్పడానికి ఒక లఘువైన పూర్వరంగము. మనకి ప్రాచీన దేవాలయాల చరిత్ర, అక్కడ వ్యవస్థ ఒకసారి చూచినట్టయితే ఒక 1000 సంవత్సరాల కిందట దేవాలయాలన్నిటికీ కూడా ఏకసూత్రత అన్నది మనకు ఉండేది కాదు. అంటే ఆయా ప్రాంతాలు, ఆయా క్షేత్రాలు, వాటి లోపల ఆయా దేవతలకు సంబంధించి అక్కడుండే పెద్దలు ఎవరుంటే వారి పద్ధతి లోపల, మహారాజులు ఉన్నట్టయితే వాళ్ళ పాలనాదండ ప్రభావం చేత, లేదా పీఠాధిపతులు ఉన్నట్టయితే వాళ్ళ ఈ పద్ధతితోటి అవి నడుస్తూ ఉండేవి. మిగిలిన చోట్ల ఇవి నడిచేవి కాదు. అలాంటి సమయంలో వైష్ణవ దేవాలయాలకి సంబంధించి ప్రత్యేకించి రామానుజాచార్యుల వారు ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు. అది 1300 సంవత్సరం వచ్చే నాటికి, అంటే తర్వాత కొన్నాళ్ళకి వచ్చే నాటికి ఆ వ్యవస్థ క్రమంగా ఒక పటిష్టమైన వ్యవస్థగా రూపుదిద్దుకున్న తర్వాత దేవాలయ ఆరాధనా విధానం ఇది అంటూ ఆగమ శాస్త్రాలను ప్రత్యేకించి గౌరవించి అందరూ కూడా ఒక ఏకసూత్రత పాటించడం ప్రారంభించారు. ఆ ప్రారంభించిన దశలోపలే ఈ వెంకటేశ్వర సుప్రభాతం అన్నది రావడం జరిగింది. ఒక్కసారి వెంకటేశ్వర సుప్రభాతంలో ఉన్న కొన్ని విశేషాలని స్థూలంగా జ్ఞాపకం చేసుకుందాం. ఈ స్తోత్రంలో ఆ రచనా శిల్పం కానీ, పదప్రయోగం కానీ, ఒక శబ్దము కానీ, అర్థము కానీ, ఆ రసస్ఫూర్తి కానీ చాలా విశేషంగా ఉంటుంది. అయ్యా అన్ని కావ్యాలు అలాగే ఉంటాయి కదండి, పెద్ద గొప్పే ఉందండి అంటారు. సరదాగా ఒక శ్లోకం చూడండి. వెంకటేశ
మెళకో తెచ్చుకో స్వామి. తెల్లారింది. ఎలా గుర్తుపట్టాలంటావా? ఆడపిల్లలంతా, గొల్ల పిల్లలంతా వాళ్ళు పెరుగు చిలుకుతున్నారు. పెరుగు బిళ్ళల చప్పుడు వినిపిస్తోంది. వాళ్ళు తెల్లవారుజాము నుంచే కార్యక్రమం మొదలు పెడతారు. అంచేత ఆ ధ్వని వస్తోందయ్యా, లే. ఈ పాటికి మీరు గమనించి ఉండొచ్చు, తిరుప్పావైలో కూడా ఇలాంటి భావనే ఉంది. అయితే అదే భావన తీసుకుని ఆధునికులు ఉంటూ ఉంటారు. మేము కాపీ కొట్టలేదండి, స్టోరీ లైన్ తీసుకున్నా ఉంటారు. వాడు శుభ్రంగా కాపీయే కొడతాడు. ఇక్కడ ప్రతిపాదిభంగా అన్నం స్వామి వారు ఆ భావాన్ని ఎంత అందంగా చెప్పారో చెప్పడానికి ఒక శ్లోకం స్థాళీపులాకన్యాయంగా చెప్పుకుందాం. యోషా గణేన వరదధ్రిని మధ్యమానే ఘోషాలయేషు దధిమందన తీవ్ర ఘోషా రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. విశేషాలు అక్కడ మాట్లాడుకుందాం. కానీ వినగానే మీకు ఒక అక్షరం చూడండి ఎలా వచ్చిందో. యోషా గణేన వరదధ్రిని మధ్యమానే ఘోషాలయేషు దధిమందన తీవ్ర ఘోష. షకారం ఎన్నిసార్లు వచ్చింది, సకారం ఎన్నిసార్లు వచ్చింది, షకారం ఎన్నిసార్లు వచ్చింది. ఈ పదాల అందంతో ఆయన ఏం చెప్తున్నాడు సార్? శబ్దగాంభీర్యం ఉంది, అర్ధగాంభీర్యం ఉంది. సరే, ఇతర విశేషాలు ముందు మాట్లాడుకుందాం. అంటే పెరుగు చిలికేటప్పుడు పెరుగు బిళ్ళలు ఒకదాంతో ఒకటి కొట్టుకుంటూ అన్న శబ్దం పలుకుతుంది. ఆ శబ్దం అంతా ఒకేసారి జమినిగా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? అది చూపించడానికి అన్నట్టుగా ఆ శ్లోకంలో చూడండి, 16 సార్లు షకారము, సకారము, శకారము. ఎంత అందంగా! అంటే మృదంగం వాయిస్తుంటే ఆ ధ్వని ఉంటుందే, ఆ పద్ధతి లోపల ఉంది. ఇలాంటివి దాంట్లో శబ్దము ఉంది, అర్థము ఉంది. పైగా రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభ. కవ్వములు కుండలు దెబ్బలాడుకుంటున్నాయి, కుండలు దిక్కులు దెబ్బలాడుకుంటున్నాయి. మెళకో తెచ్చుకో స్వామి. ఏమిటిది? ఇది వేదంలో కథకి సంబంధించినది. ఇది వేదంలో ఉన్న విశేషాన్ని ఎంత అందంగా చిన్న పదంలో పెట్టారు. అక్కడ మాట్లాడుకుంటాం. ఇలాంటి శ్లోకాలు ప్రతి చోట కనిపిస్తాయి ఎక్కడ మీకు. అలాంటిది కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంఖ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం.